అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను పెనుగొండ నుండి వచ్చానండి. నేను సత్యసాయి ఎంటర్ప్రైజెస్లో డబ్బులు కట్టానండి. నాతోటి ఒక 250 మంది కూడా పెట్టుబడి పెట్టారు. ఆయన ఏంటంటే ముందుగుండగా, అమ్మ మీరు అందరూ నా దగ్గర పేమెంట్ కట్టి నేను ఒక పని ఇస్తాను, మీరు ఇంట్లో ఉండే పని చేసుకుందరు, కాకపోతే నాకు ఎదురుగా పెట్టుబడి పెడితే నేను మీ అమౌంట్ పెట్టి నేను అగరబత్తులు, ఒత్తులు, ధూప్ స్టిక్స్ ఇవి మిషన్లు తీసుకొచ్చి మీకు వర్క్ ఇస్తాను. మీరు మిషన్లు కొనక్కర్లేదు, నేను తయారు చేసిన వస్తువులు మీరు ప్యాక్ చేసి నెలకి ఒక 20 కేజీలు కానీ 15 కేజీలు కానీ 25 కేజీలు కానీ మీ ఓపిక తగినట్టు మీరు తీసుకోండి. దాన్ని ప్యాక్ చేసి నాకు ఇస్తే నేను అది సేల్ చేసి ఆ అమౌంట్ వచ్చిన అమౌంట్లో నేను కొంచెం తీసుకొని మీకు నెలకి 12,500 ఇస్తాను. 12,500 జిఎస్టీ కింద 2,250 రూపాయలు కట్ చేసి 12,250 రూపాయలు మీకు ఇస్తాను. అలా 24 నెలలు మీకు నేను అగ్రిమెంట్ రాసిస్తాను, చెక్ ఇస్తాను. మమ్మల్ని నమ్మబలికండి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక 3 నెలలు పేమెంట్ వేసారండి. తర్వాత ఒక 3 నెలలు ఆపేశారండి. ఒకరోజు పెనుగొండ మీటింగ్కి వచ్చండి, మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తానమ్మా, మీరు వర్క్ చేయండి అని చెప్పి నమ్మబలికారండి. మళ్ళీ ఒక నెల శాలరీ వేసారండి, అంతే. ఆ శాలరీ అందరూ వేసిన తర్వాత నేను అమౌంట్ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి కట్టానండి. నేను కట్టిన తర్వాత ఒక 40 రోజులకి నీకు చెక్ ఇస్తానమ్మా, నీకు అగ్రిమెంట్ కూడా ఇస్తాను, నీకు 40 రోజులకి శాలరీ పడుతుంది అని చెప్పి నాకు వర్క్ ఇచ్చారండి. ఒక నెల వర్క్ చేశానండి. 40 రోజులకి నాకు పేమెంట్ పడలేదండి, నాకు వర్క్ ఇవ్వలేదు. సరి కదా, నేను డబ్బులు అడిగితే నీకు ఒక 50 రోజులు టైం అమ్మా, నువ్వు క్యాన్సిల్ పెట్టేసుకో బిల్ అని చెప్పారండి. క్యాన్సిల్ పెట్టాక 50 రోజులు అయ్యిందండి, క్యాన్సిల్ పెట్టమన్నారు, 50 రోజులకి అమౌంట్ పడుతుంది అన్నారు కదా అని నేను అడిగితే ఇప్పుడు 60 రోజులు చేసామమ్మా అన్నాడండి. మళ్ళీ 60 రోజులు నేను ఫోన్ చేసి డబ్బులుగా ఇచ్చేస్తానన్నారు కదా సార్, నా డబ్బులు అమౌంట్ ఇవ్వండి, నాకు వడ్డీ వద్దు ఏం వద్దు, నేను కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు, నేను వడ్డీకే తీసుకొచ్చి కట్టానండి, ఆ వడ్డీ నేను కట్టుకుంటాను, పోనీ నేను అప్పచెప్పేసుకుంటానండి, మా వారు ఊరుకుంటలేదండి అంటే నాకు జనవరి వరకు టైం ఇచ్చాడండి. జనవరి వరకు టైం ఇచ్చి జనవరి 10వ తారీఖు ఇచ్చాడండి. 10కి ఫోన్ చేస్తే ఫిబ్రవరి 10కి ఇచ్చాడండి. ఫిబ్రవరి 10కి ఇంకా అడ్రస్ లేడండి. శివరాత్రికి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా అద్దెకుండేవాడండి ఇతను. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే శివరాత్రి నైటే ఆ సరుకు అది తీసుకొని వెళ్ళిపోయాడంటండి. ఒక 3 మిషన్లే మిగిలినాయండి. మేము మొత్తం అందరం కలిపి 250 మంది బాధితులు అండి. అందరం 1,00,000 కట్టామండి, 2 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 3 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 4, 5, 6, 20 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ మాకు అసలు డబ్బులు ఇవ్వలేదండి. అడుగుతుంటే ఇస్తాను కంగారు పడకండి, నేను అపార్ట్మెంట్లో పెట్టాను, హాస్పిటల్లో ఉన్నాను, నా కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, నేను మూలం చేరిపోయాను, మా ఆవిడ కొంట్లో బాగాలేదు, సోలార్లో పెట్టాను, నన్ను అందరూ మోసం చేశారు, కానీ మిమ్మల్ని నేను మోసం చేయను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పి ఇంతవరకు మమ్మల్ని లాక్కొచ్చారండి. మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. మీరు వెళ్ళి పెనుగొండలో పెట్టుకోండి అమ్మ, మీకు అక్కడిదే వస్తుంది అన్నారండి. అక్కడికి వెళ్తే మీరు కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకోండి అన్నారండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నరసాపురం ఇచ్చారండి డిఎస్పీ గారికి. అక్కడి నుండి మళ్ళీ పెనుగొండ వచ్చింది సార్. పెనుగొండ నుండి మళ్ళీ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్. మొన్న వారం క్రితం మా వాళ్ళు పట్టుకొని ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని పట్టుకొని ఆయన్ని పోలీసులకి అప్పచెప్తే వాడికి ఏమో బెయిల్ వచ్చిందండి సార్. అది దాన్ని ఏమంటారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందండి ఆయన మీద. మాకేం ఇక్కడ ఉంటున్నారని చెప్పి మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఈరోజు ఇక్కడ పైన ఉన్నాడు సార్ ఆయన. ఇందాక ఫోటోలు కూడా తీసాడు సార్, ఫోటోలు కూడా లేదు సార్, అసలు కిందకే రావట్లేదు సార్, పైన ఫోటోలు అయితే తీస్తున్నాడు సార్ మమ్మల్ని. మాకేం న్యాయం జరగట్లేదు సార్, ఏమవుతుందో ఏంటి. అతను ఆ పెట్టుబడి పెడితేనే కదమ్మా నేను స్టాక్ కొని మీకు పని ఇవ్వగలను అని చెప్పాడండి. లేదు సార్, మేము ఇలాగే అడిగాం సార్. సార్ మేము పెట్టుబడి పెట్టడం ఏంటంటే మాకు యూట్యూబ్లో సార్, యూట్యూబ్ ద్వారా పరిచయం అండి. మేము 250 మంది బాధితులు ఉంటాం సార్. పెనుగొండ ఉన్నా సార్, రాజమండ్రి, రావులపాలెం, ఇటు అమలాపురం, భీమిలి, అనకాపల్లి, రాజమండ్రి, దివిలి, చాలామంది చాలా చోట్ల నుండి వచ్చాను సార్. మా సొంతూరు అయితే పెనుగొండ, అనకాపల్లి సార్, కృష్ణ అండి, వరద మోహన కృష్ణ అండి, అనకాపల్లి అండి అసలు ఊరు.
రాజమండ్రిలో ఉంటున్నాడండి. మెయిన్ బ్రాంచ్ ఇక్కడేనండి. ఇంకోటి సార్, అనకాపల్లిలో కూడా బ్రాంచ్ ఉంది సార్. అనకాపల్లి మాకు నెంబర్ ఇచ్చారండి. అనకాపల్లికి కూడా చేస్తే మాకు రాజమండ్రి అనకాపల్లి సంబంధం, పెనుగొండ వేరే సరౌండింగ్ ఏమీ సంబంధం లేదు, మాకు తెలియదు. ఆ సార్కి ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ ఫోన్ తీసి సమాధానం చెప్తున్నారు కానండి. ఏం సార్, ఏ బ్రాంచ్లకి మాకు వెళ్ళలేదు సార్. మాది మేము రాజమండ్రి బ్రాంచ్కి వచ్చాం సార్. మాకు పెనుగొండలో కూడా బ్రాంచ్ ఉందండి సార్. వచ్చారు సార్, అక్కడ అనకాపల్లి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అక్కడ ఇప్పటికి కూడా ఆఫీస్ ఉంది సార్ అనకాపల్లిలో. మాకేమీ వద్దు సార్, మేము కట్టిన డబ్బులు మాకు ఇస్తే చాలు సార్. మాకు ఇంకేమీ వద్దు, మేము కట్టింది మాకు ఇస్తే చాలు సార్.